పెద్దలు ఈనాడు సభాధ్యక్షులు తెలంగాణ మున్సిపల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంధ్ర శంకరన్న గారికి, అదేవిధంగా మన ప్రజాకవి రచయిత ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతుందన్న మనము ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్న మన మార్చినటువంటి గొప్ప గాయకులు అందశ్రీయన్న గారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ గారికి, తెలంగాణ సమన్వయ సమితి ఎన్నికైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్ సార్కి, అదేవిధంగా పత్రిక విలేకరుల గారికి, నా తోటి యశస్కారులందరికీ పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ సదస్సు లేఖని చెప్పేసి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, మనము గత 60 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి ఉద్యమాలు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, దీని కారణం ఎక్కడ మోసపోతున్నాం, మన హక్కులు ఎవడు కాలరాస్తుండు, ఈ ప్రజాస్వామ్య దేశం అంటాం, ప్రజలే పాలకులు అంటాం, ప్రజలే పాలకులు అంటాం. అయినప్పుడు కూడా ఇది డెమోక్రసీ, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు మనం పాలిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎవరికి పాలిస్తున్నారు, ఎవరి గురించి పాలిస్తున్నారు, ఎక్కడ మోసం జరుగుతుందో ఆ విషయాలను ముందుంచడానికే ఈ బహిరంగ ఎక్సర్సైజ్ పెట్టడం జరిగింది. కాబట్టి పెద్దలారా, మనం కొన్ని విషయాలు స్పష్టంగా ఆలోచించవలసి ఉంది. 1952 నుంచి నేటి వరకు 2010 వరకు 2009 వరకు ఉద్యమాలు తీసుకున్నాం. అనేక మోసపోతా ఉన్నాం. ఈ ప్రజలు ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నారు. దీనికి ఎవరైతే ప్రజాస్వామ్యం పేరుతో అధికారం చేతులు పెట్టుకుంటుందో ప్రజలను కుక్కలు కాల్చి వాళ్ళ రక్త మాంసాలను గురించి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. డెమోక్రసీ పేరు మీద జనాలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తులు జనాలకు సేవ చేయకుండా తన స్వార్థభావం గురించి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని మనం స్పష్టంగా ఆలోచించవలసి ఉంది. ఈ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం చూసినట్లయితే స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా నిశ్చయించాడు. ఆర్టికల్ 3లో ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశంలో ప్రజలు బాగుపడాలన్నా చిన్న రాష్ట్రం కావాల్సిన స్పష్టంగా నిశ్చయించాడు. మనం రాజ్యాంగబద్ధంగా రూల్ చేస్తూనే ఉంటాం, ఇది పార్లమెంటరీ వ్యవస్థ అంటాం. అయినప్పుడు కూడా ఇక్కడ ఆ వ్యవస్థ కనబడట్లేదు. ఒక దుర్మార్గమైన పాలన స్పష్టంగా మన పార్లమెంట్ కనబడతాం. ఎవరు దీనికి కారణం? 1949 చూసుకుంటే 400 పైసలు విద్యార్థులు మన స్పష్టంగా కనబడుతున్నాయి. ఆనాటి క్లాస్ రూమ్ పిట్టలు కలిసినట్టు పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతాం. ఈ రోజు 2009 తీసుకున్నప్పుడు కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. అనేక మంది విద్యార్థి మేధావులు, ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మేము ఒక క్వశ్చన్ చేయదలుచుకున్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని. కాబట్టి ఈ సిస్టమ్ ఏదైతుందో ఈ సిస్టాన్ని మనం అర్థం చేసుకోకుండా, ఈ సిస్టాన్ని డిస్టర్బ్ చేయకుండా మన తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కడు ఒకటి చెప్తాడు, నేను బంగారపల్లి తెలంగాణ వేస్తాడు, ఇంకొకటి అంటాడు నాకు 2 కళ్ళు అంటాడు. ఎవరికైనా నిజంగా మీరు ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉంటే, ప్రజాస్వామ్యం మీద ఆపేత ఉంటే, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంటే స్పష్టంగా ఇప్పటికైనా ఎవరైతున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి బంగారపల్లిలో ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాస్ కావచ్చు, పీసీ ప్రెసిడెంట్, ఇప్పటికైనా ఏమొచ్చింది స్పష్టంగా ఒక బిజినెస్ స్కాలర్ క్వశ్చన్ చేయదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఉద్యమ భాగంగా మనం ఒక వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఎంపీలకు మీరు ఆలోచించండి, మా పదవులు వినండి, మా ఘోషణ వినండి, మాకు అర్థం చేసుకోండి, మా తెలంగాణ మాకు ఇవ్వడానికి మీరందరూ పార్లమెంట్ పిలువడానికి నైతికంగా మద్దతు పలకండి అని చెప్పేసి ఈ లేఖ ప్రత్యేకత తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక ఇది చివరి ఇంకా ఉద్యమంలో మనము చెన్నారెడ్డి పీరియడ్లో మోసం జరిగామని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక మోసపోయే పరిస్థితి లేదు. మనం మోసపోయి ఇది ప్రజా ఉద్యమం, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతి గ్రామాల ఈరోజు చూసినట్టయితే ఒక కార్మికుల నుంచి కర్షకులు, డాక్టర్స్, అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తున్నారు తెలంగాణ నుంచి. మనం ఏమడుగుతున్నాం? మన నీళ్ళు అడుగుతున్నాం, మన భూమి అడుగుతున్నాం, మన ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి మన స్వయం పాలన అడుగుతున్నాం. అయినప్పుడు కూడా ఈ డెమోక్రసీని చెప్తున్నారు, ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి రోజు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి ఈరోజు మనము ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కూడా ఈ లెటర్ ద్వారా ఇప్పటికైనా మీరు రియలైజ్ కండి, ఈ భారతదేశంలో ఉన్న
ఆల్ పార్టీస్లో ఉన్న ఎన్నికబడిన ప్రజాప్రతినిధులు చెప్పుకునే ఎంపీలందరూ కూడా రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, మీరు ఎవరైతే మనం అత్యధిక నిధులున్నాయో ప్రధానమంత్రి కావచ్చు, యూపీఏ చైర్మన్ కావచ్చు, స్పష్టంగా యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి చిదంబరం గారు మనం చెప్పారు డిసెంబర్ 9 తారీఖున తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ రాజ్యాంగంలో ఉన్న వ్యక్తి తెలంగాణ ప్రక్రియ ప్రారంభం చెప్పినప్పుడు కూడా దాన్ని 12 గంటల్లో వెనుకేసుకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఆంధ్ర పాలకుల వ్యవస్థ కనబడతాం. ఇప్పుడు నగరపాటు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కాబట్టి ఈ పరిస్థితి కారణం వాళ్ళ మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ మైండ్ సెట్ బాగుందని ఇప్పటికైనా మన భక్తులు, మన కోర్సులు విని వాళ్ళకు రియలైజేషన్ నుంచి ఈ తెలంగాణ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను ఈ తెలంగాణ లేఖ స్పష్టంగా పార్లమెంట్ బిల్లు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసి లేఖ రాస్తున్నాను. కాబట్టి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు స్పష్టంగా మాట్లాడతారు. హిస్టరీ అందరూ మీరు ఇది ఉద్యమం అనేది ఇప్పుడు మనం హిస్టరీ నిర్మిస్తున్నాం. హిస్టరీ మనం డిస్కస్ చేసుకోకుండా ముందు తల ఏం చేయాలి, ఉద్యమం ఎట్లా జరుగుతుందో, ఇప్పుడు సహాయకరణ ఉద్యమం పెద్ద ఎత్తున మనకు అధికారులు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఆ ఉద్యమాన్ని ముందు చేసుకుంటూ తెలంగాణ సాధిద్దామని చెప్పేసి బ్రిటిష్ కాలం నుంచి తప్పక తెలంగాణ వస్తుంది, అది మన వల్ల వస్తుంది. ఈ ప్రజల్లో ఉన్న ప్రజా ఉద్యమం కాబట్టి ప్రజలు తెలంగాణ తెచ్చుకుంటారు. ఒక ప్రజల సస్యమైన తెలంగాణను, ప్రజల సుశాంతమైన తెలంగాణ సాధిస్తున్నామని చెప్పేసి ఈ అవకాశం పెద్దలందరికీ మరొకసారి జై తెలంగాణ ఉద్యమాలు చేసుకుంటూ జై తెలంగాణ, జై